హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ 32,000+ వేకెన్సీస్ తోటి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు గ్రూప్ డి ఎగ్జామ్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. అండ్ ఈ వీడియోలో నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎంత స్కోర్ చేస్తే మనం ఒక సేఫ్ జోన్ లో ఉండొచ్చు అండ్ అలాగే అది కేటగిరీ వైజ్ అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అంటే జోన్ వైజ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇలాంటి మరెన్నో హైలైట్స్ తక్కువ టైంలో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీరందరూ వీడియోని మాత్రం ఏ మాత్రం స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ అయితే చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్లో ఇంకా ప్లేలిస్ట్లు ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లేలిస్ట్లు కూడా ఒకసారి చూసేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది మేము మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ అలాగే ఇంగ్లీష్ క్లాసెస్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జిఎస్ నుంచి కానీ ఇలాంటివి చాలా అప్లోడ్ చేసి ఉన్నాము. కంటెంట్ మీ యొక్క ఎగ్జామ్స్ కి చాలా యూజ్ అవుతుంది, అవి కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, యూజ్ చేసుకొని మా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే రెగ్యులర్ కంటెంట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా మన నోటిఫికేషన్ అయితే చూద్దాం. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేసి 23/1 అంటే January 23rd అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ అలాగే క్లోజింగ్ డేట్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ కి సబ్మిషన్ డేట్ వచ్చేసి 22 February అంటే 22 February 22 వరకు ఉంది. నైట్ 11:59 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఎండ్ అయిన తర్వాత అంటే నైట్ 11:59 కి ఎండ్ అవుతుంది అప్లికేషన్. ఆ తర్వాత పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే 23 అండ్ అలాగే 24 అయితే టైం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోడిఫికేషన్. ఈ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బై మిస్టేక్ తెలుసో తెలియకో బిగినర్స్ అనేది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అంటే అప్లికేషన్ లో ఏదైనా రాంగ్ గా మీరు చేసి ఉంటే ఆ రాంగ్ చేసినందుకు అయితే మీకు మోడిఫై అంటే రెక్టిఫై చేసుకుని ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవడానికి 25 నుంచి అయితే March 6 వరకు అయితే మనకు టైం ఇవ్వడం జరిగింది. March 6 నైట్ 11:59 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా మిస్టేక్ చేసి కూడా మోడిఫై చేసుకోకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రం రెక్టిఫై చేసుకోండి ఈ డేట్ లో. నెక్స్ట్ చూద్దాం డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ ఏ గ్లాన్స్. అంటే పోస్ట్ వచ్చేసి వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 అంటే ఇనిషియల్ పే వచ్చేసి గ్రూప్ డి కి 18,000 గా ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి పోస్ట్ బట్టి అంటే పోస్ట్ కి వ్యారీ అవుతూ ఉంటుంది. మనం లేటర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మెడికల్ స్టాండర్డ్స్ గురించి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 36 వరకు అందరూ ఎలిజిబుల్. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్ ఉన్నాయండి. చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సీరియస్ గా గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఈ యొక్క జాబ్ కొట్టడం అనేది. జస్ట్ ప్రిపేర్ అవ్వండి, చాలా టైం ఉంది ఇంకా. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మేజర్ గా మనకి 4 స్టేజెస్ అయితే ఉంటాయి. ఇదిగోండి, ఫస్ట్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది. ఇది జనరల్ బేసిక్ అందరికీ తెలుసు. బిగినర్స్ ఎవరైనా ఇంకా ఇప్పుడే అప్లై చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు సిబిటికి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది క్వాలిఫై అయిన తర్వాత పిఈటి ఉంటుంది. ఈ 2 క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ఈ 3 క్వాలిఫై అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ 4 క్వాలిఫై మీ మెరిట్ అనేది మంచిగా ఉంటే మీకైతే జాబ్ వస్తుంది. ఇది బేసిక్ అండి, అంటే ఇది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఇది బేసిక్ అందరికి తెలుసు, బిగినర్స్ ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకోండి. నెక్స్ట్ సిబిటి ఎగ్జామ్ అనేది మీకు 90 minutes అనేది డ్యూరేషన్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ మీ టార్గెట్ వచ్చేసి 90 minutes 100%. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అయితే క్యారీ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఎగ్జామ్ నెగిటివ్ మార్క్ కూడా ఉంది. ఒక తప్పు ఆన్సర్ కి 1/3 మార్క్ అనేది మీకు కట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ గా. అంటే ప్రతి 3 తప్పు ఆన్సర్ కి ఒక మార్క్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ జనరల్ సైన్స్ కి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 30, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కి 20. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే రీజనింగ్ వచ్చేసి ఎక్కువ వెయిటేజ్ 30. ఇది రీజనింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఈ యొక్క రీజనింగ్ లో. అండ్ అలాగే ఇక్కడ
మ్యాథమెటిక్స్ అండ్ అలాగే రీజనింగ్ అనేది మీ చేతిలో ఉంది. మీ యొక్క నాలెడ్జ్ బట్టి మార్క్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ 20 + 30 55 మార్క్స్ అయితే మీరు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లో గెయిన్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ అనేది మేబీ పెట్టచ్చు, పెట్టలేకపోవచ్చు. కాబట్టి ఇది కొంచెం ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు అయితే మీకు ఇక్కడ అడుగుతూ ఉంటారు. మన బేసిక్ 10th క్లాస్ అంటే సిబిఎస్ఈ ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే మనకి మాక్సిమం అడుగుతూ ఉంటారు. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. మనం మేజర్గా జనరల్గా ఏంటంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం చేసి మనకు సొల్యూషన్ వస్తే ఆన్సర్ పడతా ఉంటాము మేజర్గా. ఈ రెండు అనేది 55 మార్క్స్ గా వెయిటేజ్ ఉంది కాబట్టి సగం ఇదే ఉంది కాబట్టి కొంచెం మనం చూసుకోగలిగితే రీజనింగ్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిపెండ్ ఆన్ అక్కడ మీ సిచ్యువేషన్ బట్టి మీ కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతారో, ఏ ఏరియా అడుగుతారో అనేసి మీరు డిపెండ్ అయి ఉంటుంది, ఇది చెప్పలేం. ఇక్కడ చూడండి ఒకసారి లాస్ట్ పాయింట్, దేర్ విల్ బి నెగిటివ్ మార్క్ ఆఫ్ 1/3 మార్క్స్. సరే, ప్రతి 3 తప్పు ఆన్సర్కి 1 మార్క్ అయితే కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్. మీకు సిబిటి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ పిఈటి అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కి ఒకలాగా, ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఒకలాగా జరుగుతుంది. ఫస్ట్ అయితే మేల్ క్యాండిడేట్స్ కి మనం చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ కి చూసినట్లయితే 35 kgs ఆఫ్ వెయిట్, 35 kgs వెయిట్ వేసుకొని మనం 100 మీటర్స్ 2 నిమిషాల టైం, 35 kgలు వేసుకొని 100 మీటర్లు 2 నిమిషాలు అయితే మనం నడవాలి. ఒక్క ఛాన్సే ఉండిద్ది, కింద పట్టకూడదు. ఒకవేళ మళ్ళీ చేయొచ్చు అనే భ్రమలో ఉంటే మాత్రం మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకటే ఛాన్స్, 35 kgలు 100 మీటర్లు 2 నిమిషాలు, ఇదే మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఉండిద్ది 1000 మీటర్స్. 1000 మీటర్స్ వచ్చేసి 4 minutes 15 seconds. ఇది కూడా ఒక ఛాన్సే ఉంటుందండి, రెండు కూడా ఒక ఛాన్సే. చాలా ఈజీ అండి, పెద్ద టఫ్ అయితే కాదు. ఈ ఫిజికల్ వచ్చేసి అంటే 35 kgలు 100 మీటర్లు 2 నిమిషాలు మైండ్ లో పెట్టుకోండి, టార్గెట్ అది. ఇందులో రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్లు 4 నిమిషాల 15 సెకండ్లు. ఇది మెయిల్ కి. ఫీమేల్ కి వచ్చేసి 20 kgs 100 మీటర్స్ ఇన్ 2 minutes. అంటే ఇక్కడ ఫీమేల్స్ కి మేల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే 15 kg మాత్రమే డిఫరెన్స్. ఓకే, 20 kg, మీరు కూడా అంతే 20 kgలు 100 మీటర్లు 2 నిమిషాల టైం, ఇదే మీ టార్గెట్. అండ్ అలాగే వీళ్ళకి కూడా సేమ్ 1000 మీటర్స్ రన్నింగ్, వీళ్ళ టైం వచ్చేసి 5 minutes 40 seconds. ఇది ఫిజికల్ టెస్ట్. ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఉంటుందండి. ఈ ఫిజికల్ కూడా మేల్ కి ఫీమేల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. మేల్ కి వచ్చేసి 35 kgల బరువు 100 మీటర్లు 2 నిమిషాల్లో కొట్టాలి. అండ్ అలాగే 1000 మీటర్ల రన్నింగ్. ఈ 1000 మీటర్లు అనేది వితౌట్ అండి, అంటే ఏ బరువు ఉండదండి. 1000 మీటర్లు మీరు రన్నింగ్ చేయాలి 4 minutes 15 seconds. ఇది మేల్స్ కి. ఫీమేల్స్ కి వచ్చేసి 20 kgల బరువుతోటి 100 మీటర్లు 2 నిమిషాల్లో కొట్టాలి. అండ్ అలాగే ఏ బరువు లేకుండా 1000 మీటర్లు 5 నిమిషాల 40 సెకండ్లు అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి సిలబస్ వచ్చేసి మీరు చూడండి, మ్యాథమెటిక్స్ లో మీరు ఒకసారి స్లైడ్ అనేది పాస్ చేసుకొని జనరల్ మొత్తం చదువుకోండి. నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎక్సెట్రా. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ సో ఆన్. And general science syllabus under this all cover topics physics, chemistry and life science of 10th standard level. ఇక్కడ చూసుకోండి, మీరు మెన్షన్ చేశారు డైరెక్ట్ గా 10th standard level. మీరందరూ ఆల్రెడీ మీరు 10th క్లాస్ అన్ని లెసన్లు ఇన్ని వచ్చిన వాళ్ళే. జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి, మోర్ దెన్ అన్నఫ్. ఒకసారి రీకాల్ చేసుకుంటే మీరు ఆల్రెడీ సిబిఎస్ఈ అన్ని మీరు తిరిగేసి ఉంటారు కాబట్టి జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, personalities, economics, politics and any other subjects of importance. రైట్, ఇదైతే మాత్రం మీరు జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్ కరెంట్ అఫైర్స్ అయితే మనం గెస్ట్ చేయలేము, ఏ ఇయర్ వస్తుంది, అలాగే ఎలా అడుగుతారు, ఎక్కడి నుంచి అడుగుతారు ఆ టాపిక్స్ అనేవి. బట్ గ్రూప్ డి కాబట్టి చాలా ఈజీగానే అడగొచ్చని నేను అనుకుంటున్నాను. రైట్, ఇక్కడ మనకి మాక్సిమం ఈ రెండిట్లో అయితే రీజనింగ్ అండ్ అలాగే మ్యాథ్స్ లో అయితే మన ఛానల్ ప్లేలిస్ట్ నెక్స్ట్ వే క్లాసెస్ ప్లేలిస్ట్ లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలా ఈజీ ట్రిక్స్ తోటి చాలా ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జాంపుల్ గా
సాల్వ్ చేయడం జరిగింది. రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ మన ఛానల్ ప్లేలిస్ట్ అయితే ఒకసారి రిఫర్ చేసుకోండి. మాక్సిమం అంటే అన్ని మీకు దొరకకపోవచ్చు, బట్ మేజర్ మీకు ఇంపార్టెంట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్లీజ్ రిఫర్ అవర్ ప్లేలిస్ట్. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ. ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది కేటగిరీ వైజ్ గా అయితే డివైడ్ చేశారు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఓసీ అంటే జనరల్ కేటగిరీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఈ రెండు కేటగిరీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్. అండ్ అలాగే రిమైనింగ్ పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మాత్రం 250 రూపీస్. ఇక్కడ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈబీసీ వాళ్ళకి మాత్రమే 250 అండి. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాదు, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 500 రూపీస్. ఇక్కడ ఎవరెవరికంటే పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ వాళ్ళకి మాత్రమే 250 రూపీస్. అండ్ అలాగే ఇక్కడ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ వీళ్ళందరికీ 500 రూపీస్ ఆఫ్ ఛార్జ్ ఫీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు రీఫండ్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. ఎవరైతే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు 500 అందరు కడతారు. ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే 400 అనేది రీఫండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 400 అనేది రీఫండ్ అవుతుంది. ఇక్కడ అలాగే 250 అనేది రీఫండ్ అవుతుంది. ఎగ్జామినేషన్ సిబిటి అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రీఫండ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే 500 జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కడతారు అండ్ అలాగే మిగిలిన కేటగిరీస్ కూడా 250 కడతారు. అండ్ అలాగే సిబిటి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఆ 400 జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 అనేది రిఫండ్ అవుతుంది. మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి 250 రిఫండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి. చండీగఢ్, రాంచీ, కోల్కతా, గోరఖ్పూర్, అజ్మర్, భువనేశ్వర్, అలహాబాద్, బెంగళూరు, పాట్నా, భోపాల్, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, బిలాస్పూర్, సికింద్రాబాద్. ఈ యొక్క జోన్ వైజ్ గా అయితే మనకు ప్రీవియస్ ఇయర్స్ ఇక్కడ యూఆర్, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీస్ కట్ ఆఫ్ చూడండి. ఫస్ట్ మనకి జనరల్ గా లోకల్ గా మనం ఏం ప్రిఫర్ చేసుకుంటామంటే నేనైతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్, మనకి సౌత్ లో సికింద్రాబాద్ యూఆర్ కేటగిరీకి వచ్చేసి 57.38 అలాగే 57% అండి ఇది. అండ్ అలాగే ఓబీసీకి 52.47, ఈడబ్ల్యూఎస్ కి 40.4, ఇక్కడ ఎస్సీకి 46, ఎస్టీకి 43.5. ఇక్కడ చూడండి మనకి అంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా పెద్ద కట్ ఆఫ్ అయితే ఏం లేవు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కి చాలా తక్కువ ఉంది. సికింద్రాబాద్ జోన్ లో 40 పాయింట్స్ మాత్రమే ఉంది. అండ్ అలాగే బిలాస్పూర్ చూసినట్లయితే యూఆర్ కి 16, ఓబీసీకి 57, ఈడబ్ల్యూఎస్ కి 40, ఎస్సీ 50 అండ్ అలాగే ఎస్టీ 42. గువాహటికి యూఆర్ కి 60, నెక్స్ట్ ఓబీసీకి 50, ఈడబ్ల్యూఎస్ కి 40, ఎస్సీకి 47 అండ్ అలాగే ఎస్టీకి 36. నెక్స్ట్ చెన్నై, మనకి చెన్నై చూసినట్లయితే యూఆర్ కి 60, ఓబీసీకి 55 అండ్ ఈడబ్ల్యూఎస్ 40 అండ్ ఎస్సీకి 49, ఎస్టీకి 43. అహ్మదాబాద్ చూసినట్లయితే 62, 58, 51, 50, 49. ముంబై, భోపాల్, పాట్నా, బెంగళూరు, అలహాబాద్ ఇట్లా మీకు జోన్ వైజ్ అయితే కట్ ఆఫ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. మీరు కంపేర్ చేసుకుంటే నేను కంపేర్ చేసిన ప్రకారం అయితే ఇక్కడ చూడండి అన్ని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ లో తక్కువ కొంచెం కట్ ఆఫ్స్ అనేవి 57, 52, 40, 46, 43 కొంచెం తక్కువ కట్ ఆఫ్స్ తోటి ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మాక్సిమం 40 ఈడబ్ల్యూఎస్ కి అయితే ఇక్కడ 40. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ 40% తోటి అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంది. అలాగే ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీలో కూడా ఇక్కడ ఒక దగ్గర మాత్రం 33% ఉంది. అండ్ లీస్ట్ ఇక్కడ ఎస్సీలో కూడా లేవు. చూసినట్లయితే మనకి ఈడబ్ల్యూఎస్ కి అయితే కట్ ఆఫ్ తక్కువ ఉంది. బట్ మీరు ఇది కంపేర్ చేసుకొని ఈ ఇయర్ కూడా ఇలానే ఉండొచ్చు అని అయితే అసలు భ్రమపడద్దండి. ఈ కట్ ఆఫ్స్ అనేది మాక్సిమం మారుతూ ఉంటాయి. ఎక్కువ వ్యారీ ఉండకపోయినా సరే మినిమం 1 or 2, 6, 5 మార్క్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం 65 to 75 రేంజ్ మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యగలిగితే చాలా ఈజీగా అయితే అటెంప్ట్ ఈ సిబిటి అనేది మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఇది టీవీ కట్ ఆఫ్స్. నెక్స్ట్ చూసినట్లయితే పోస్టులు చూసినట్లయితే మన గ్రూప్ డి నోటిఫికేషన్ లో 14 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్
carriage and wagon, assistant loco shed diesel, assistant loco shed engineering, electrical, assistant operations electrical, assistant PV. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ చూసినట్లయితే SNT, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందుకు మనం చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ చూసాం కదా, ఇక్కడ C1 B1 C1 B1 ఇవి అనేవి ఒక్కొక్క పోస్ట్ కి వ్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ లో అయితే ఆ మెడికల్ స్టాండర్డ్స్ కి C1 అంటే మీకు ఏ క్వాలిటీస్ ఉండాలి, B1 కి ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అని మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని జాబ్స్ కి ఒకటే ఏజ్ లిమిట్ 18 to 36. అండ్ క్వాలిఫికేషన్, ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వివాలెంట్, 10th ఆర్ ITI ఎనీ స్పెషలైజేషన్ ITI ఆర్ ఈక్వివాలెంట్, ఇది క్వాలిఫికేషన్. 10th క్వాలిఫికేషన్ తోటి మీరు అన్ని 14 పోస్టులు అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు జాబ్ ప్రిఫరెన్స్ అంటే మీరు ప్రిఫరెన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి అని టాప్ టు బాటమ్ అయితే ఒకేసారి అయితే మీరు పెట్టుకోవడం జరిగింది. మీరు అవి పెట్టుకునేటప్పుడు ఒకసారి జోన్ వైజ్ వేకెన్సీస్ చూడండి, జోన్ వైజ్ వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే మెడికల్ స్టాండర్డ్స్, మీరు ఏ పోస్ట్ కి మీ మెడికల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇలాగ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ ఇలా బేస్ చేసుకొని మీరైతే ఆ ఆర్డర్ అనేది పెట్టుకోండి. ఆ ఆర్డర్ పెట్టుకునే ముందు మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మీరు మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఆ వేకెన్సీ అనేది ఒకసారి మీరు టెలిగ్రామ్ లో మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీ యొక్క పర్సనల్ గా అయితే మేము సజెస్ట్ చేస్తాము ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ చూడండి, అంటే మొత్తం 14 పోస్టుల కింద 8 చెప్పుకున్నాం. అసిస్టెంట్ TL అండ్ AC, అసిస్టెంట్ TL అండ్ AC, ఇక్కడ వర్క్ షాప్, ఇక్కడ TL అండ్ AC, ఇక్కడ TL అండ్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ ఇక్కడ పోస్ట్ మ్యాన్ B, ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ 4th. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇక్కడ ట్రాఫిక్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్, ఏజ్ వచ్చేసి 18 to 36, ఎడ్యుకేషన్ సేమ్. ఇది ఎడ్యుకేషన్ కి అండ్ అలాగే ఏజ్ కి సంబంధించిన అండ్ అలాగే పోస్టులు ఈ 14 పోస్టులు ఉంటాయి. ఏజ్ వచ్చేసి 18 to 36, ఎడ్యుకేషన్ వచ్చేసి 10th ఆర్ ITI ఎనీ స్పెషలైజేషన్ అండ్ అలాగే ఈక్వలెంట్ ఆర్ 10th ఆర్ IT. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్. ఇందాక ఆల్రెడీ మనం చూసాం కదా A2 B1 C1 D1 ఇలా మీరు మెడికల్ స్టాండర్డ్స్ చూసారు కదా. ఇక్కడ A2 చూసినట్లయితే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అంటే ఇక్కడ డిస్టెన్స్ విజన్ వితౌట్ గ్లాసెస్, నో ఫాగింగ్ టెస్ట్, నియర్ విజన్, మస్ట్ పాస్ టెస్ట్ ఆఫ్ ఫర్ కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్. ఇలాగా మీకు A2 అని, ఇక్కడ A3 ఉంది చూడండి, ఫిజికల్ ఫిట్ ఆన్ ఆల్ రెస్పెక్ట్, ఇలాగా డిస్టెంట్ విజన్, ఇలాగ నియర్ విజన్, ఇలాగా ప్రతి ఒక్క ఏ గ్రాడ్ కి మీకు ఒక ఇచ్చారు. ఇక్కడ B1 కి C1, B2 కి C1 కి C2 కి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది మీరు ఒకసారి అన్ని చదవండి. చదివిన తర్వాత ఈ మెడికల్ స్టాండర్డ్స్ మీరు అందులో ఎక్కువ ఫిట్ గా ఉన్నారు, అన్ని ఫిట్ గా ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు మీరు కొన్ని మీ దగ్గర ఒక్కొక్క విజన్ అంటే ఒక్కొక్క డిఫెక్ట్ ఉండొచ్చు, అవి చూస్ చేసుకొని ఆ వేకెన్సీస్ ఒకటి బేస్ చేసుకొని మీకు ఆర్డర్ అనేది మీరు పెట్టుకుంటా ఉండండి. రైట్, ఇవి చూసుకోకుండా అయితే మీరు ప్రిఫరెన్స్ పెట్టుకొని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అప్పుడు, ఫిజికల్ టెస్ట్ అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందుగానే మీరు ఈ మెడికల్ స్టాండర్డ్స్ కి మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారో మీరు డిసైడ్ అయిపోయి ఆ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోండి. చాలా అంటే చాలా తర్వాత బెనిఫిట్ అవుతారు. నెక్స్ట్ చూసినట్లయితే నేను అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మన సికింద్రాబాద్ జోన్ వరకు అయితే నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ అయితే అన్ని జోన్ వైజ్ గా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మన సికింద్రాబాద్ లో అసిస్టెంట్ కి UR కి 54 అండ్ SC కి 18, ST కి 14, OBC కి 29, EWS కి 9, టోటల్ వచ్చేసి 124. రైట్, ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి UR కి వచ్చేసి టోటల్ గా 710 వేకెన్సీస్ ఉన్నాయి, SC కి వచ్చేసి 235 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ పోస్ట్ కి అసిస్టెంట్ వర్క్ షాప్ కి మీరు ఇందాక చెప్పిన ప్రిఫరెన్స్ మీరు ఏం పెట్టుకుంటారు. ఇక్కడ వేకెన్సీస్ కూడా మీకు డిస్ప్లే చేశాను, ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు EWS కేటగిరీ ఇక్కడ వేకెన్సీస్ ఎందులో ఎక్కువ ఉన్నాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇక్కడ వేకెన్సీస్ మీరు EWS కేటగిరీ అనుకోండి. ఇక మొత్తం చూసుకొని ఇక్కడ వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి, 56 కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే ట్రాక్ మెయింటైనర్, ఈ ట్రాక్ మెయింటైనర్ అంటే మీరు వర్క్ మీరు చేయగలిగే వర్క్, మీరు సపరేట్ గా ఈ వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీరు
ఒక వీడియోలో మొత్తం మనం అన్ని చేయాలంటే చాలా కష్టం. మీరు ఒక్కొక్క వర్క్ ని మీకు నచ్చిన, అంటే ఇక్కడ 56 ఎక్కువ వర్క్ ఉంది, ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, సారీ ఇక్కడ ఎక్కువ ఇప్పుడు వేకెన్సీస్ అనేది 56 ఉంది ఈడబ్ల్యూఎస్ కి. ఇక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ ఉంది, దీనికి మెడికల్ స్టాండర్డ్స్ చాలా ఉన్నాయి, అంటే దానికి మనం మ్యాచ్ అవుతాం లేదా, ఒకవేళ మ్యాచ్ అయితే అది ప్రిఫరెన్స్ పెట్టుకో, సింపుల్ అంతే. అలాగా ఈ యొక్క వేకెన్సీస్ బేస్ చేసుకొని, ఇది జస్ట్ నేను అనేది ఒక సికింద్రాబాద్ మాత్రమే తీసుకున్నాను, రైట్. మీకు మిగిలిన అన్ని జోన్ అనేది మీకు డిస్ప్లే, 2 స్క్రీన్లు అయితే డిస్ప్లే చేయడం జరిగింది. అవి ఒకసారి ఇది ఎగ్జాంపుల్గా నేను తీసుకుని చెప్పానంటే మీరు ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి ఒక చిన్న క్లూ అయితే జస్ట్ హింట్ అయితే ఇచ్చాను ఎలాగనేసి. జస్ట్ మీరు ఇవ్వాలనుకోండి, ఇవ్వాలో తీసుకోండి, ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, చివరిలో ఇక్కడే ఉన్నాయి ఎక్కువ 2898, ఇది మీ మెడికల్ స్టాండర్డ్ ప్రిఫర్ అవుతున్నా, లేదు అవ్వట్లేదు అంటే నెక్స్ట్ అంటే 83 తీసుకోండి. ఇక్కడ పాయింట్స్ మ్యాన్ ఉంది బి అనేసి, దీని ప్రిఫరెన్స్, దీని మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఒక మనం ఎలిజిబుల్ అవుతామా, ఓకే మనకి సూట్ అవుతా అంటే వెంటనే అప్లై చేయాలి, అది ప్రిఫరెన్స్ పెట్టుకోవడం. ఇలాగే మీ 14 కి మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్, వేకెన్సీస్, మీకు ఎక్కడ ఏ జోన్ లో మీకు జాబ్ కావాలి పెట్టుకొని అప్లై చేసుకోండి, రైట్. ఇది మనకు ఒక గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్. అండ్ అలాగే ఇంకా మీరు ఎవరైనా అప్లై చేయకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఒక ఆర్ఆర్బి లింక్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం, దాన్ని యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. మీకు ఇంకా మీ పర్సనల్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్, అండ్ అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము. మీ పర్సనల్ గా ఇంకా డౌట్స్ ఉండి, లేదా మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఏం చూస్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు, ఇలాగ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మన ఎక్స్పర్ట్స్ నుంచి అయితే మీరు మాట్లాడొచ్చు, మన ఎక్స్పర్ట్స్ తోటి, రైట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.